వెల్కమ్ టు పబ్లిక్ ఆర్మీ ఏపీటీఎస్. ఇప్పుడు మీరు చూస్తున్నదంతా కొల్లేరు అండి. ఈ కొల్లేరు ఎక్కడదో కాదు, చినుగులపాడు శివారులో ఉన్న కొల్లేరు. అది ఇక్కడ ఇంత తీవ్రంగా వరద ఇంత గతంలో అయితే రావడం జరగలేదు. ఇదంతా పంట పొలమే, మీకు కనిపిస్తుంది సముద్రంలో కనిపిస్తుంది, ఇదంతా కూడా పంట పొలం. ఇక్కడ మరిన్ని విషయాలు మనం ఈ ప్రజలను అడిగి తెలుసుకుందాం. లెట్స్ గో. కాంతారావు గారు చినుగులపాడు వాస్తవ్యులు. నిత్యం కొల్లేట్లో ఈయన మత్స్యకారుల కింద ఉండి కొల్లేరు మీదే జీవనోపాధి గడుపుతూ ఉంటారు. ఊరు మీద ఎంత ప్రేమ అంటే ఊరు రోజులు ఎక్కడికి వెళ్ళరు, ఈయన ఎప్పుడు ఊర్లోనే ఉంటారు 365 days. ఆయన అడిగి తెలుసుకుందాం ప్రధానమైన సమస్యలు ఏంటండి మీ ఊరికి? ప్రధానమైన సమస్యలు ఏంటంటే అప్పుడు మన కొల్లేరు కుదింపు మూడో కుదింపు అన్నారండి. కుదింపు లేదు. మెయిన్ ముఖ్యంగా ఇలాగ ఇప్పుడు ఏనాడు కూడా ఇలా మునిగిపోతూ ఉంటుంది. నా రోజు ఈ రోజు కాదు, మునిగిపోతూ ఉంటుంది. మేము ఉప్పేరు బ్రిడ్జి రైలు కట్టడం వల్ల కొంత ముప్పింది మాకు ఇక్కడ. అది మూడో కట్టు కుదించి ములక్కట్టు గట్టిగా వేసి కొన్ని గ్రామాలను కాపాడాలని మేము కోరుతున్నాం. తర్వాత ఇంకోటి ఏంటంటే మా ఎంగళ్ళ గారి టైంలో వచ్చిన చెరువులు కూడా మినహాయింపు ఉంచి మమ్మల్ని జీవనోపాధిగా ఉండాలని మేము తెలియజేస్తూ ప్రభుత్వం వారు తెలియజేస్తున్నాం. ఎలా ఉంది? కూటమి గవర్నమెంట్ వచ్చింది, ఇప్పుడు ఇలా ములకలు వచ్చినాయి. ఇక్కడ టీడీపీ నాయకులు కానీ ఇలా కూటమి గవర్నమెంట్ కానీ ఎలా స్పందిస్తున్నారు? ఎమ్మెల్యే గారు కానీ తిరుపతి గారు అయితే చాలా స్పీడ్ గా ఉన్నారు. చాలా పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా స్పందిస్తున్నారు. ఇక్కడ మహాకూటమి అంటే చెప్పలేని స్థితిలో ఉంది. ఇంకా యుద్ధానికి కూటమికి ఎదురే లేదు. నా ఉద్దేశం ప్రకారం అయితే కూటమికి ఎదురు లేదు ఇంకా. అలాగే కొల్లేరు గురించి కూడా మా ప్రజలకు 4 లంకల గ్రామాలకి చాలా నష్టం జరుగుతుంది కాబట్టి ఇది ప్రభుత్వం దృష్టిలోకి వెళ్తుంది కాబట్టి మాకు మేమున్న వలసలకుండా చాలా మంది వలస వెళ్ళిపోయారు. మేము ఈ ఊరు బట్టి వెళ్ళలేక ఈ నీటిలో ఇక్కడే ఉన్నాం. నీటిలో అలాగే చూస్తున్నాం. మన ఎమ్మెల్యే గారు వచ్చారు, తర్వాత కలెక్టర్ గారు వచ్చారు, నాయకులు అందరూ వచ్చారు. కానీ మమ్మల్ని ఆదుకుంటామన్నారు. ఇప్పుడు అక్కడే డాక్టర్లు నర్సులు అందరూ ఇప్పుడు కూడా సచివాలయం ఉంటున్నారు. మాకు మట్టి ఇప్పుడు పాములు వస్తున్నాయంటే ఇండస్ట్రీ కూడా పెట్టి మీకు ఎట్టి పని అంటే మేము ఇంటింటి కూడా మేము కార్యకర్తలు కూడా ఉండి దగ్గరుండి చూపిస్తున్నాం. చాలా బాగా చూస్తున్నారు. ప్రభుత్వం మట్టికి తప్పు లేదు ఎవరికి. ఇవాళ జనసేన మా పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు గారు కానీ మోడీ గారు కానీ ఇంకా మహాకూటమి అంటే ఈ కూటమికి ఎప్పుడు ఎదురు లేదు ఇంకా నా ఉద్దేశ ప్రకారంగా అయితే. అందుకనే ఇప్పుడు కూడా మూడో కోట్లు కుదించి మా గ్రామ ప్రజలని లంక గ్రామాలని కాపాడమని తెలియజేసి ప్రభుత్వానికి నమస్కారం చేస్తున్నాను. థ్యాంక్ యూ. నమస్తే. ఇప్పుడు మనతో కటికల అశోక్ కుమార్ గారు ఉన్నారు, చినుగులపాడు వాస్తవ్యులు. ఇక్కడ నిత్యం చినుగులపాడులో జరుగుతున్న ప్రతిదీ కూడా మనోడు సోషల్ మీడియాలో అప్డేట్ ఇస్తూ ఉంటాడు, ప్రతి ఒక్కరిని అలర్ట్ చేస్తాడు. అడిగి తెలుసుకుందాం అధికారులు ఎలా స్పందిస్తున్నారు, ఇక్కడ నిత్య అవసరాలు అవన్నీ కూడా చూసుకున్నారా, పునరావాస కేంద్రాలకి ప్రజలు తరలించారా అనేది చెప్పండి. ఎలా ఉంది ఇక్కడ ప్రభుత్వ పాలన? ఎలా ఉంది కొత్త ప్రభుత్వం? బాగానే ఉందండి. పునరావాస కేంద్రాలు తరలించారండి. ఇంకా ఎవరో వెళ్ళలేదు. అంత ములుగలా పెట్టారు కానీ ఎవరో వెళ్ళలేదు. అక్కడ చర్చిలో పెట్టారు, అక్కడ రామాలయంలో పెట్టారు. సెక్రటరీ గారు, మా ఊరు పార్టీ ప్రెసిడెంట్ మధ్యాహ్న అందరూ మా వాడైతే 24 గంటలు ఇక్కడే ఉండి ఉదయం రోజు. గతంలో ఎప్పుడన్నా మొలకెలా వచ్చింది? ఇక్కడ వచ్చింది 2020 వచ్చిందండి. 2020లో మళ్ళీ 4 సంవత్సరాల తర్వాత ఇప్పుడు వచ్చింది. రామకృష్ణ దగ్గర ట్రైన్లో అయితే తీయటం వల్ల ఇది ఇలా ఉంది. లేకపోతే ఈ పార్టీ మునిగిపోదు. అంటే రఘురామకృష్ణరాజు గారు ట్రైన్ అయితే ఇక్కడికి వచ్చింది, ట్రాన్స్ఫార్మర్ దగ్గరకు వచ్చింది. ఇక్కడికి గతంలో 2020లో ట్రాన్స్ఫార్మర్ ఇక్కడ దాకా వచ్చింది. ఈ ట్రైన్లో అయితే తీయటం వల్ల ఈసారి ఆగింది, మొలక ఆగిందంట. ఇప్పుడు ప్రధాన కారణం ఏంటి? ఇలాగ ఒకేసారి ఫ్లో రావడానికి కారణం ఏంటి అసలు? మీకంటే మీ దృష్టికి వచ్చినవి లేకపోతే మీకు మేము అనుకుంటున్నాం అని ఏమన్నా ఉన్నాయా? డ్రైన్లో క్లియర్ చేయాలా, కొల్లేరు కూడా ఇంకా బాగా నీట్ గా చేయాలి. మొత్తం ట్రైన్లు వెళ్ళి దారులన్నీ నీట్ గా చేస్తే కడకాపురం ట్రైన్లు కానీ అవి కానీ మొత్తం ఉన్నాయి కదా, ట్రైన్లన్నీ కూడా నీట్ గా చేస్తే ఇప్పుడు వాటర్ అప్పుడు వెళ్ళిపోతారు. గత 5 సంవత్సరాల్లో ఏమైనా ట్రైన్లు క్లీన్ చేశారా? చేయలే. అందువల్ల చేశారు. రఘురామకృష్ణరాజు గారు వచ్చిన తర్వాత చేస్తున్నాం. ఓకే.
ఈ కూటమి ప్రభుత్వం ఈ 5 సంవత్సరాల్లో డ్రైన్ క్లీన్ చేసి మంచి పరిపాలన అందిద్దని నమ్మకం ఉందా మీకు? ఉందండి. పవన్ కళ్యాణ్ వల్ల ఉంది. చంద్రబాబు నాయుడు గారు అలాగే చేస్తారు. ఈ ట్రాన్స్ఫర్ దాకా వచ్చి ఎక్కడ ఏ ట్రాన్స్ఫర్ అంటే ఇది ట్రాన్స్ఫర్. ఇప్పుడు ఈ గతంలో కూడా నీళ్ళు ఇలా రోడ్డు మీదకి వచ్చినాయా? వచ్చినాయి. ఈ ట్రాన్స్ఫర్ ఉందా ఇక్కడ దాకా వచ్చినాయి 2020లో. ఇప్పుడు రఘురామకృష్ణ గారి ప్రభుత్వం వల్ల ఈ వాటర్ ఎంత రావట్లా. ఓకే. నెక్స్ట్ ఫ్లో ఇది ఎంత వచ్చినా కూడా అయిందంటే రఘురామకృష్ణ గారు దయ్యం ప్రభుత్వం వల్ల. ఇది కూడా తవ్వితే బాగుంటది. ఓకే. ఇది ఈ కాలం కూడా ప్రక్షాళన జరగాలంటారు. జరగాలి. పంట మీ చెరువులో ఎలా ఉంది? మంచినీళ్ళు ఎలా వస్తున్నాయి? మంచినీళ్ళు బాగాలేదండి. ఎప్పుడైనా నేను ఆ డబ్బా తెచ్చుకుంటాను కదా, వాటర్ ప్లాంట్ వాటర్ దాకా బాగాలేదు. బాగా చేయించారు. ఆ టెస్ట్ పంపించారు. అవి చూసి చేస్తామంటున్నారు. వైఎస్ఆర్ నాయుడు పార్టీ నాయకులు నడుపుతున్నారు. దాన్ని దేవరాజన్న ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకెళ్తే ఇమీడియట్ గా దాన్ని గ్రామస్తులు తీసుకుని హ్యాండ్ ఓవర్ చేయమన్నారు. గ్రామస్తుల ద్వారా జరుగుతుంది ఇప్పుడు. రాబోయే రోజుల్లో మీరు ఏమైనా ప్రధానమైన డిమాండ్లు ఏంటి మీకు? అంటే మీకు ఊరికి రావడానికి కూడా రోడ్డు చాలా దారుణంగా ఉంది. చాలా బైక్ మీద రావడం చాలా ఇబ్బంది పడ్డాం మేము. అంటే ప్రధానంగా మీ డిమాండ్స్ ఏంటి? మీ ఊరికి ఏం చేస్తే బాగుంటుంది కూటమి గవర్నమెంట్? రోడ్లే మెయిన్. ఇక్కడ నుంచి గ్రామంలో సిసి రోడ్లు అది అక్కడ వేసారు. వడ్డీగూడెంలో వేసారు. ప్రత్యేకం ప్రెసిడెంట్ వైఎస్ఆర్ ప్రెసిడెంట్ ప్రత్యేకం అక్కడే వేయించుకున్నాడు. మన ఇక్కడ హరిజనపేట ఇటు చేయలే, కావాలని చేయలే. 4-5 రోడ్లు ఆల్ పార్టీ చెందిన నాయకులు ఎవరైనా ఉంటే ఆ రోడ్లు వేసారంటే. మెయిన్ రోడ్లు ఇలా ఈ మెయిన్ రోడ్డు వేయలేదు. సిసి రోడ్డు అయితే 0 పాయింట్ నుంచి మన కాలింగూడ వంతుల వరకు అయితే చాలు మాకు. డ్రైనేజీలు, మంచినీరు ఏ కావాలి మాకు, ఇంకేం అవసరం లేదు. పాఠశాల ఒకటి ఉంది అక్కడ, అదేమో కట్టిస్తే బాగుంటది. అదేమో శిథిలావస్థలో వదిలేశారు. కానీ కలెక్టర్ గారు చెప్పామన్న ఆవిడ పేరు. అంటే స్ట్రెంత్ ఎంతమంది ఉంటారు? స్ట్రెంత్ ఇక్కడ దగ్గర పిల్లలు 100-150 మంది పిల్లలు ఉంటారు. 100-150 మంది పిల్లలు ఉంటే మరి పాఠశాల ఎందుకు రన్ చేయట్లేదు? దగ్గరలో కాలింగ్ వెళ్ళిపోతున్నారు. ఇది ఈస్టర్న్ ఎయిడెడ్ స్కూల్ అది. గవర్నమెంట్ స్కూల్ కి హ్యాండ్ ఓవర్ చేయమని జగన్ అన్న మొన్న చేస్తే చేయలేదు. అలా ఇక్కడైతే స్కూల్ ఒకటి కడితే కనీసం 3వ తరగతి దాకా చేస్తే, అంగన్వాడీ ఉంది, మనం 3వ తరగతి వరకు అన్నా చేస్తే పోనీ తర్వాత అక్కడి నుంచి పోనీ అలా క్లాస్ బయటికి వెళ్తారు. వెళ్తారు. అదొకటి. మీకు ప్రధానమైన సమస్య ఏంటంటే ఇక్కడ కొల్లేరు 120 అని ఏదైతే కొట్టేశారో ఇప్పుడు ఈ ప్రధానమైన మొలక ఇంతవరకు ఊరి మీద వరకు వచ్చేస్తుంది కదా, 3వ కౌంటర్ కుదించాలని చెప్పి చాలా మంది డిమాండ్ చేశారు. గతంలో కూడా ధర్నాలు చేశారు, దీక్షలు చేశారు. గత ప్రభుత్వంలో టీడీపీ హయాంలో ఉన్నప్పుడు 2019 వరకు 18లో ఒకసారి చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు 5వ కౌంటర్ నుంచి 3వ కౌంటర్ కుదిస్తా అని. ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వం వచ్చింది. ఆ డిమాండ్ మళ్ళీ తెర మీద తీసుకొచ్చే అవకాశం ఉందా? అంతకన్నా సుప్రీంకోర్టు పరిధిలో ఉంది కదా. రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గతంలో చేశారు, ఇప్పుడు మళ్ళీ చేస్తారా? చేసినా సుప్రీంకోర్టు పరిధిలో ఉంటది. అది చేస్తే బాగుంటది. అంటే కొల్లేరు 3వ కౌంటర్ కుదిస్తే మీ గ్రామాలన్నీ సేఫ్ గా ఉంటాయా? బాగుంటది, సేఫ్ గా ఉంటాయి. అక్కడ వరకు ఆయకట్టేసేస్తారు కాబట్టి, రెగ్యులేటర్ కడతారు కాబట్టి మీ గ్రామాల్లో వరద వచ్చే పరిస్థితి ఉండదు. ఇక్కడ కూడా మత్స్యకారులకి జీవనోపాధి లేదు. ఆ పడవలు కానీ అవి ఉంటాయి కదా, కూలింగ్ యూనిట్స్ ఉంటాయి కదా, అవి కూడా ఏర్పాటు చేస్తే రఘురామకృష్ణ దగ్గర బాగుంటది. ఎట్టే వలలు కానీ సబ్సిడీ మీద ఇప్పిస్తే బాగుంటది. రఘురామకృష్ణ దగ్గరికి ట్విట్టర్లో పెట్టా బ్లాక్ చేసేస్తున్నారు ఆయన. అంటే బ్లాక్ చేయడం అంటే గత ప్రభుత్వంలో చూసుకుంటే ఏది మత్స్యకారులకు సంబంధించి ఏవైతే మీ ఫండ్స్ ఉంటాయో అవన్నీ తీసుకెళ్లి పథకాలకు మళ్లించేశారు కదా. కార్పొరేషన్ నిధులు అనేవి లేవు. మీ ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ కి ఇంతవరకు అంటే లోన్స్ వచ్చాయి గత గవర్నమెంట్ లో, అంతకు ముందు గవర్నమెంట్ లో. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక అవన్నీ తీసేసి నిర్వీర్యం చేసి పంచాయతీలకే అసలు ఏ నిధులు ఇవ్వకుండా ఏదైతే నిధులు ఉంటాయో మీ మత్స్యకారులకి వీళ్ళందరికి ఇచ్చేవి, ఆ నిధులన్నీ తీసుకెళ్లి పథకాలకు మళ్లించేశారు కదా. మరి ఈసారి మళ్ళీ నిధులు ఇచ్చి మీ కార్పొరేషన్ కే మళ్ళీ లోన్స్ వస్తాయని నమ్మకం ఉందా? ఉందండి. చేస్తారండి. మీ ఊరికి ప్రధానమైన సమస్యలు ఏంటి? మా ఊరికి ప్రధానమైన సమస్యలు ఏంటంటే అండి, మా గ్రామము కొల్లేరు ప్రాంతంలో మన పశ్చిమ గోదావరి జిల్లాలో శివగ్రామం. ఈ శివగోదావరి సిమేలపాడులో ఇక్కడ వరద ప్రతి సంవత్సరం కూడా వర్షాలు కురిసినప్పుడు బాగా ఎక్కువగా వస్తుంది. ఈ వరద కారణంగా మా గ్రామంలో చాలా మంది మేము భయపడుతున్నాము. అంటే ప్రతి సంవత్సరం కూడా 4 సంవత్సరాల క్రితం ఇలా వచ్చింది, మరలా ఇప్పుడు వచ్చింది ఇలా వరద. ఈ వరద వల్ల మేము చాలా మంది కొంతమంది గ్రామాలు వలస వెళ్ళిపోయారు. కానీ మేము భయపడకుండా అలాగే మా గృహాలు విడిచిపెట్టకుండా అలాగ ఉన్నాం. ప్రభుత్వం వారు కూడా స్పందిస్తున్నారు.
కలెక్టర్ గారు వచ్చారు, ఎమ్మెల్యే గారు 2 సార్లు వచ్చారు, ఎంఆర్ఓ గారు వచ్చారు, చాలా మంది నాయకులు వచ్చి మమ్మల్ని అందరూ కూడా పరామర్శించి వెళ్ళారు. అందుబట్టి మా గ్రామానికి ఏమన్నా మీరు ప్రభుత్వం తరపున ఏమన్నా సహాయం చేయండి. అలాగే మా గ్రామాన్ని 2 సొసైటీ చెరువులు ఉన్నాయి. ఆ సొసైటీ చెరువుల ద్వారా మా గ్రామం జీవనోపాధిని బ్రతుకుతున్నారు. ఆ సొసైటీ చెరువులు కొంచెం తవ్వుకొని మా గ్రామానికి ఉపాధి కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుచున్నాం. థ్యాంక్ యూ. నమస్తే, వెల్కమ్ టు పబ్లిక్ ఆర్మీ ఏపీటీఎస్. ఇప్పుడు మీరు చూస్తున్నదంతా కొల్లేరండి. ఈ కొల్లేరు ఎక్కడదో కాదు, చినివిలిపాడు శివార్లో ఉన్న కొల్లేరు. అది ఇక్కడ ఇంత తీవ్రంగా వరద ఇంత గతంలో అయితే రావడం జరగలేదు. ఇదంతా పంట పొలమే, మీకు కనిపిస్తుంది, సముద్రంలో కనిపిస్తుంది. ఇదంతా కూడా పంట పొలం. ఈ పంట పొలం అంతా కూడా ఈ రోజు ఎంత కాపాడదామని రైతులు ఎంత ఆయకట్టేసినా ఆయకట్టు మునిగిపోయి మెరక పొలాలు ఇవన్నీ కూడా దేవుడు మాన్యం అంటారు. ఇది దేవుడు మాన్యం కూడా మునిగిపోయింది. అయితే ఇక్కడ చూస్తే మీరు, ఇది రోడ్డు అండి. ఈ రోడ్డు మీద ఇంత లోతు, ఇక్కడ ఇంత లోతు ఉన్నాయి. ఇంకా ముందుకెళ్తే నేను మునిగిపోయే పరిస్థితి. అలా కింద పొలాలు అవన్నీ చూస్తే కూడా 10-12 అడుగులు 20 అడుగులు లోతులో పొలాలు మునిగిపోయి ఉన్నాయి. కింద పొలాలు, మెరక పొలం కూడా ఇదిగో ఇక్కడ చూస్తే మీకు 6 అడుగులు 7 అడుగులు నీరు చేరి దేవుడు మాన్యం కూడా మునిగిపోయింది. ఇక్కడ చూస్తే తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు. ఇది ప్రధానమైన రహదారి ఇలా మునిగిపోయింది. అదేవిధంగా ఇక్కడ ప్రజలందరూ కూడా దోమలు, పాములు, ఇలా తీవ్రమైన ఏవేవో అంటువ్యాధులు వచ్చి విష జ్వరాలు వచ్చి చాలా ఇబ్బందులు పడుతున్నారు ఈ ప్రజలందరూ కూడా. ఎప్పటికప్పుడు మానిటరైజ్ చేస్తూ రఘురాం కృష్ణరాజు గారు, ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే రఘురాం కృష్ణరాజు గారు, టీడీపీ ఎమ్మెల్యే జుత్తుక నాగరాజు గారు, జనసేన పార్టీ ఇన్ఛార్జ్, అదేవిధంగా బీజేపీ నాయకులు వాళ్ళు ఎప్పటికప్పుడు స్పందిస్తూ ఎప్పటికప్పుడు ఆరా తీస్తూ ఇక్కడ పునరావాస కేంద్రం, ఇక్కడే చర్చి 3 అంతస్తుల బిల్డింగ్ ఉంది, చర్చిలోకి పునరావాస కేంద్రం కింద యూజ్ చేసుకోమని చర్చిలోకి తరలించారు. అదేవిధంగా నిత్యావసరాలు వీళ్ళకి కొన్ని సదుపాయాలు కూడా చూసుకుంటే బాగుంటుందని చెప్పి నేను పబ్లిక్ ఆర్మీ నుంచి నేను డిమాండ్ చేస్తున్నాను. డిమాండ్ చేయడం అంటే రిక్వెస్ట్ చేస్తున్నాను. అంటే విపత్తులు వస్తాయి, ఇలాగ అతివృష్టి అనావృష్టి ఇలాంటివి వస్తాయి. వచ్చినప్పుడు ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు మనం కాపాడుకోవాలి తప్ప ప్రజల్ని మనం కాపాడుకోవాలి. అదే పనిలో ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా ప్రజలు అప్రమత్తం అయ్యి పునరావాస కేంద్రాలకు వెళ్ళండి. ఇలాగే నీటిలో మునిగిపోయిన పొలాల్లో ఉండి మీరు విష జ్వరాలు ఇలాంటివి తెచ్చుకోమాకండి. ఇక్కడ మనం చూస్తే ప్రధానంగా ఇది ఉండి నియోజకవర్గం ఆకివీడు మండలం సిద్ధాపురం శివారులో ఉన్న చినిమిలిపాడు పంచాయతీ పూర్తిగా జల దిగ్బంధంలో ఉంది. ఈ పంచాయతీలో దాదాపు అందరూ మత్స్యకార సోదరులు ఎక్కువ ఉంటారు. అదేవిధంగా కొంతమంది వ్యవసాయం చేసుకుని బతుకుతారు. వేరే ఆధారం అంటూ వీళ్ళకి ఏది లేదు. ఈ రోడ్లు మునిగిపోయి ఇలాగ ఇళ్లలోకి నీళ్లు వచ్చేసి కనీసం వాళ్ళకి పంట పొలాలు కూడా ఇలాగ తీవ్రంగా దెబ్బతిన్నాయని చెప్పేసి తీవ్ర ఆవేదనలో ఉన్నారు. దయచేసి దాతలు ముందుకొచ్చి ఈ చినిమిలిపాడు పంచాయతీ ప్రజల్ని, చినిమిలిపాడు పంచాయతీని ఆదుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను.